గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆల్రెడీ మనం ఒక క్లాస్ చెప్పుకోవడం జరిగింది ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద. సో ఈరోజు ఏంటంటే సెకండ్ క్లాస్ అనేది సెకండ్ పార్ట్. అంటే ఇందులో ఏముంటాయంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ టైప్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి మనం చూసుకుందాం. ఓకేనా? మనకి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ఇక్కడ మనకి మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇక్కడ ఫ్యాక్టర్. చిన్నగా చెప్పాలని మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ మనం 8కి మల్టిపుల్స్ ఏంటి? 8 1 = 8, 8 2 = 16, 8 3 = 24, అలాగలాగా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ 8కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే, ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు 1 అనేది, ఇక్కడ 1 అనేది 8కి ఫ్యాక్టర్. ఎందుకు? 8 మనం 1తో డివైడ్ చేస్తే 8 1 = 8, రిమైండర్ 0 వస్తుంది. సో మనకి ఇచ్చిన నెంబర్ని ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే సో ఆ నెంబర్ని ఏమంటామంటే మనం ఆ యొక్క నెంబర్కి ఫ్యాక్టర్ అంటాం. సో 1 అనేది 8లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2 అనేది 8లో డివిజిబుల్ అవుతుంది. సో 8కి 2 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 3 అనేది ఇందులో అవ్వదు కదా, సో 3 అవ్వదు కాబట్టి క్యాన్సిల్. 4 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 అనేది 8కి ఫ్యాక్టర్. నెక్స్ట్ 5 6 7 8. సో ఈ విధంగా మనకి ఇచ్చిన నెంబర్లు అనేవి, ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏమంటే 8కి ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు అర్థమైన వరకు 8కి మల్టిపుల్స్ ఏమో ఇవి, 8కి ఫ్యాక్టర్స్ ఏమో ఇవి. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి అందరు కూడా. ఫ్యాక్టర్కి మల్టిపుల్కి ఒకసారి డిఫరెన్స్ తెలుసుకోండి అందరు కూడా. ఫ్యాక్టర్ అంటే ఈ విధంగా ఉంటుంది, మల్టిపుల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పుకుందాం మనం? సో నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఈ ఎల్సిఎంలో మనకి ఎన్ని రకాలు చేయొచ్చు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ ద డివిజన్ మెథడ్. ఎల్సిఎం అటెంప్ట్ చేయాలంటే మనకి ఎగ్జామ్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, పిఎఫ్ మెథడ్. ఇంకోటి ఏంటి? డివిజన్ మెథడ్. ఏంటిది? డివిజన్ మెథడ్. ఈ రెండు మనం ఇచ్చేసుకుంటాం. అవి టైం టేకింగ్ కాబట్టి క్విక్ ట్రిక్ మెథడ్ ఒకటి ఉంది, క్విక్ ట్రిక్ మెథడ్. సో మనం ఈ 3 కూడా అటెంప్ట్ చేద్దాం. ఒక ప్రాబ్లం తీసుకుని మనం ఈ 3 అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా చేయాలి, ఏంటి అసలు ఆ ప్రాబ్లం అనేది చూద్దాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఎల్సిఎం ఆఫ్ 4 8 12 తీసుకుంటున్నాను. సో 4 8 12, 4 8 12. ఫస్ట్ ఏంటి? పిఎఫ్ఎం మెథడ్ తీసుకుందాం. పిఎఫ్ మెథడ్ అంటే ఏంటి? 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఎలా రాస్తాం మనం? ఫస్ట్ 4 తీసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ డివైడ్ చేయాలి. 2 2 = 4. సో ఇక్కడ ఏమవుతుంది? 2 2 = 4 కదా, అంటే 4కి ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 2 ఉన్నాయి కాబట్టి 2². నెక్స్ట్ 8 తీసుకుందాం. 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 8 అవి తీసుకుని 2తో డివైడ్ చేసిన తర్వాత 2 2 = 4. సో 8కి ఎన్ని ఉన్నాయి టోటల్గా? 2³ అనమాట ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 12 ఉంది. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మీరు చూసుకోండి ఒకసారి. 2 6 2 3. సో ఎందుకు చేస్తున్నాను నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి? ఎందుకు 2 తోటి 3తో డివైడ్ చేస్తున్నానంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? 2 3 5 7. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే టేబుల్ 1లో వస్తాయి ఎక్కువ. ఇవన్నీ కూడా ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే ఉండే వాటిని మనం ఏమంటామో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. 2 1 = 2, 3 1 = 3, 5 1 = 5, 7 1 = 7. 8 ఎందుకు కాదు చెప్పండి? ఇది 4 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. సో ఇవన్నీ అందుకని 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో కాబట్టి మనం ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఉపయోగించుకోవాలి. 12 తీసుకున్నట్లయితే
12కి ఏమొస్తున్నాయి 2 స్క్వేర్ ఇంటూ 3 2 స్క్వేర్ ఇంటూ 3 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ వీటికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ కట్ ఎల్సిఎం అని చెప్పాలంటే హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ లీస్ట్ అండి ఎల్సిఎం కనుక్కోమన్నాడు కాబట్టి ఎల్సిఎం అంటే ఏంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో దీనికి ఏం మనం గుర్తుపెట్టుకోవాలంటే బాగానే ఇక్కడ లీస్ట్ అన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హైయెస్ట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, పవర్స్ హైయెస్ట్ ఆల్ ప్రైమ్ పవర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. HAPP గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ ఆల్ ప్రైమ్ పవర్స్. ఫస్ట్ చూద్దాం హైయెస్ట్ ఏముంది ఇందులో, హైయెస్ట్ 2 క్యూబ్ ఉంది. హైయెస్ట్ ఏముంది 2లో 2 క్యూబ్ ఉంది ఇంటూ తర్వాత ఆల్ అన్నిటిలో ఆల్ హైయెస్ట్ అంటే ఏంటి, అన్నిటిలో ఆల్ అంటే అన్నిటిలో హైయెస్ట్ అంటే 2 క్యూబ్ ఉంది. సో ప్రైమ్ నెంబర్స్ కదా అన్నీ. సో ఇంకా ఏమన్నా మిగిలిన ప్రైమ్ నెంబర్స్ 3 మిగిలింది కదా, ఈ ప్రైమ్ నెంబర్ 3 మిగిలింది కదా. సో దీన్ని కూడా మనం వాడుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 2 క్యూబ్ అంటే ఏంటి 2 ఇంటూ 2 పైన 3 ఉంది కాబట్టి 2ని 3 సార్లు రాసుకున్నాం ఇంటూ 3. సో చూడండి 2 2s are 4 4 2s are 8 8 2 3s are 24. అంటే ఎల్సిఎం ఏమవుతుంది మనకి 24 అవుతుందన్నమాట. దేనికి ఈ యొక్క 4కి 8కి 12కి ఎల్సిఎం అనేది 24 అవుతుంది. అర్థమైంది, అర్థం కాలేదా? చూడండి ఎల్సిఎం కనుక్కోమన్నాడు అంటే ఎల్సిఎం అంటే హైయెస్ట్ ఆల్ ప్రైమ్ పవర్స్. సో హైయెస్ట్ ఆల్ పవర్ ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, అన్నీ యూజ్ చేసుకోవాలి. అన్నిటిలో హై పవర్ ఏముందో అది యూజ్ చేసుకోవాలి, అన్నిటిలో హై పవర్ ఇచ్చేసుకోవాలి. సో ఇది హై పవర్, ఇదేమో ఈ ప్రైమ్ నెంబర్లో ఇది హై పవర్ అనమాట. సో 3 పైన ఏమీ లేకపోతే 1 కదా, 3 to the power of 1. సో అలా అనమాట. ఇప్పుడు ఏం చేసుకున్నాం 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 8 3s are 24. సో ఎల్సిఎం ఏమవుతుంది 24 అవుతుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మీకు అర్థం అవడం కోసం పిఎఫ్ఎంలో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అనేది ఏ విధంగా చేస్తాం. ఇంకోటి ఏంటి డివిజన్ మెథడ్ చూద్దాం ఒకసారి. డివిజన్ మెథడ్లో మనకి ఎల్సిఎం ఆఫ్ 4 8 12 కదా. డివిజన్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనం, ఇలాగా ఎల్సిఎంలో ఎల్ వేసుకుని 4 8 12 వేసుకుంటాం. సో ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించుకుంటాం. 2 2s are 4 4 2s ఇంకా చూడండి 2 2s are 4 4 2s are 8 పక్కన 6 2s are 12 మళ్ళీ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 1 2s are 2 2 2s are 4 3 2s are 4. సో అన్నీ మన ప్రైమ్ నెంబర్సే కదా, 1 రిమైన్ కాకుండా. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ కాబట్టి పక్కన రాసుకోండి. 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 రిమైనింగ్ రాసుకుంటాం. 2 2s are 4 4 1s are 4 4 2s are 8 8 3s are 24. సో ఇది కొంచెం దానికంటే బెటర్ చాయిస్ అనమాట. సో ఈ విధంగా మనం 2 రకాల మెథడ్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏంటవి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, పిఎఫ్ఎం మెథడ్. ఓకేనా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంటే ఎల్ మెథడ్ అంటే డివిజన్ మెథడ్. ఎల్ వేసుకుని రిమైనింగ్ అన్నీ కూడా మనం చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు క్విక్ ట్రిక్ మెథడ్ చూద్దాం. ఏంటిది క్విక్ ట్రిక్ మెథడ్ చూద్దాం. ఎగ్జామ్లో చాలామంది ఇది యూజ్ చేస్తారు. అంటే ప్రాబ్లం బట్టి ఏ మోడల్ ఉపయోగించుకోవాలి, ప్రాబ్లం బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ మెథడ్ ఉపయోగించుకోవాలండి. టైం బట్టి, ప్రాబ్లం బట్టి, మనకున్న చాయిస్ని బట్టి. క్విక్ ట్రిక్ మెథడ్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎల్సిఎం ఆఫ్ 4 8 12 కదా. ఈ మూడిట్లకి మనం ఎల్సిఎం కనుక్కోవాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ 4 8 12లో పెద్ద నెంబర్ ఏముంది 12 తీసుకోవాలి. ఓకేనా, 12 తీసుకోవాలి. ఈ 12లో మనకు ఆన్సరు 12 అనుకున్నాం ఒకవేళ. ఈ 12లో 4 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. 12లో 4 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 క్యాన్సిల్ అవుతుంది, ఇది ఓకే. ఈ 12లో 8 క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 12ని డబల్ చేస్తాం. డబల్ అంటే
దీన్ని 2తో గుణిస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది 12 2 జార్ 24 అయింది. 24 అయింది కదా. ఈ 24లోని మళ్ళీ చూసుకోవాలి. ఈ 24లో 4 పోతుందా? పోతుంది, ఎందుకంటే 6 టైమ్స్ పోతుంది. మళ్ళీ 24లో 8 పోతుంది కదా, అవును 3 టైమ్స్ పోతుంది. మళ్ళీ 24లో 2 పోతుంది కదా, 2 టైమ్స్ పోతుంది. సో అన్ని మూడిట్లో ఓకే 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 కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ 24. ఎల్సిఎం అవుతుంది 24 అవుతుంది. సో ఈ విధంగా మనం చాయిస్ని బట్టి టైం బట్టి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది, అర్థం కాలేదు ఎవరికైనా సరే. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో వెనక్కి పెట్టి చూసుకోండి ఒకసారి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో మీకు ఇది అంటే బేసిక్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమెటిక్లో కొంచెం డౌట్, మాకు ఇంకా ఎక్కడ వినలేదు సార్ క్లాసులు అనుకున్న వాళ్ళకి ఇది బేసిక్ బాగా అర్థమవుతుంది. కొంచెం బాగా తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఇది బాగా డెడ్ ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొత్తగా ఈ అర్థమెటిక్లోకి వస్తున్న వాళ్ళకైతే ఇది వీడియో షేర్ చేయండి. దానివల్ల మీకు ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ మనకి ఎల్సిఎంలో పిఎఫ్ మెథడ్ అయిపోయింది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అయింది, క్విక్ ట్రిక్ అయింది, డివిజన్ అయింది. సో ఈ విధంగా మనకి ఎల్సిఎం అన్నిటిలో కూడా 24 24 24. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూసి ముందుకు వెళ్దాం. సో ఎవరన్నా ఫోటో తీసుకోవాలనుకుంటే తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఏదైనా సరే ఎల్సిఎంలో ఏ మెథడ్ అయినా సరే ఈ విధంగా చేసుకుంటాం మనం. ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటుంది ఎల్సిఎం, టెన్షన్ పడకండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం ప్రాబ్లం ఒకసారి. హెచ్సిఎఫ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 2 రకాలుగా మనం దాన్ని చేయొచ్చు. ఏంటది? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మల్టిపుల్స్ యూజ్ చేసుకుంటున్నాం, అక్కడేమో ఫ్యాక్టర్స్ అని ఉపయోగించుకుంటున్నాం. చెప్పాను కదా ఫస్ట్లో మీకు మల్టిపుల్ అంటే ఏంటి, గుణిజాలు. ఫ్యాక్టర్ అంటే మనకి భాజకం అనేది ఏ విధంగా వస్తుందంటే ఇచ్చిన నెంబర్లు అనేవి ఇచ్చిన సంఖ్యలో డివైడ్ అయిన తర్వాత రిమైండర్ 0 వస్తే అవి ఫ్యాక్టర్స్ అనమాట. వాటికి మనం ఫ్యాక్టర్స్ అంటాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్లో. సో బేసిక్ తెలియని వాళ్ళకి, అసలు కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు చూడవచ్చు. మీరు ఎవరన్నా కొత్త వాళ్ళంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి వీడియో. సో మనం ఇక్కడ హెచ్సిఎఫ్ చూద్దాం ఒకసారి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం కదా మనం. సో మనం ఆల్రెడీ వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎన్ని రకాలు చేస్తున్నాం? 2 టైప్స్ చేస్తున్నాం. ఏ విధంగా? మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చూస్తున్నాం కదా. ఇందులో హెచ్సిఎఫ్ కనుక్కోవాలని మనం 2 రకాలు చేస్తున్నాం. పిఎఫ్ఎం మెథడ్, ఇక్కడ డివిజన్ మెథడ్. సో 2 చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మనకి బాగా టైం తక్కువ ఉంది అన్నప్పుడు క్విక్ ట్రిక్ మెథడ్. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ రాసుకున్నాం అందరు కూడా. హెచ్సిఎఫ్ ఆఫ్ 18 36 48. సో మనం ఈ 18కి 36 48కి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏంటంటే టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ 18కి 36కి 48కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం ప్రైమ్ ఫ్యాక్టర్లో ఫస్ట్ ఏం చేసుకోవాలి? మనం ఇలా వేసుకుని 18 2 టేబుల్తో 9 2 జార్ 3 టేబుల్తో 3 3 జార్. సో ఆపేయండి, అన్ని ప్రైమ్ నెంబర్స్ కదా, అక్కడ ఆపేయండి. నెక్స్ట్ 36 తీసుకుందాం. 2తో 18 టైమ్స్, 18 2 జార్ 36. మళ్ళీ 2 వేసుకుంటే 9 2 జార్ 18, మళ్ళీ 3 3 జార్ 9. ఓకే. ఇక్కడ 48కి మళ్ళీ 2తో డివైడ్ చేయండి. 2 4 24 4 జార్ చేస్తే 12 2 జార్ 6 2 జార్ 2 3 జార్. సో ఇలా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి చేసుకోవాలి. అర్థం అందరికీ? ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇక్కడ? ఫస్ట్ ఏంటి? 18 కదా. 18కి ఏమన్నా రాసుకోండి నీట్గా. 18కి 2 ఒకటే ఉంది. సో 2 ఒకటే ఇంటూ 3 సెన్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ 36కి రాద్దాం. 36కి
1 2 2 స్క్వేర్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 స్క్వేర్ ఉన్నాయి. నెక్స్ట్ 48 చూడండి ఎన్ని ఉన్నాయి, 2కి 4 ఉన్నాయి, 1 2 3 4, 3 ఉన్నాయి, ఒకటే ఉంది కదా, 3 to the power of 1. ఇక్కడ ఈ యొక్క పిఎఫ్ఐ మెథడ్ హెచ్సిఎఫ్లో మనం కనుక్కోవాల్సిన హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాను, హైయెస్ట్ ఉన్నప్పుడు లీస్ట్ అయి ఉండాలి, అన్నిటిలో కామన్గా ఉండాలి, అన్నిటిలో కామన్గా ఉండాలి, లీస్ట్గా ఉండాలి. ఓకేనా, లీస్ట్గా ఉండి అన్నిట్లో ఇక్కడ చూడండి, అన్నిటిలో లీస్ట్గా ఏముంది, ఇక్కడ అన్నిటిలో తక్కువగా ఉండి కామన్గా ఉన్నది. 2లోని 2 to the power of 4 ఉంది, ఇక్కడ 2 to the power of స్క్వేర్ ఉంది, 2 to the power of 1 ఉంది. అంటే ఏంటి, ఈ మూడిట్లో కూడా ఏముంది, 2 to the power of 1 ఉంది. ఇందులో కూడా స్క్వేర్ ఉందంటే అర్థం ఏంటి, ఇందులో 1 ఉంది కదా ఆల్రెడీ. సో ఇందులో 1 ఉంది. 2 to the power 4 ఏమి ఉన్నాయి, 3 పక్కన పెట్టుకుంటే ఇంకో 1 రిమైనింగ్ ఉంది. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఏంటి, ఇక్కడ లీస్ట్ అయి ఉండాలి, కామన్ పవర్ అయి ఉండాలి. ఓకేనా, లీస్ట్ అయి ఉండి కామన్ పవర్ ఎల్సిపి గుర్తుపెట్టుకోండి. ఇందులో లీస్ట్గా ఉండాలి. లీస్ట్ అన్నిట్లో లీస్ట్ ఏముంది, 2 to the power of 1 ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 to the power of 1 ఉంది. ఇందులో ఈ 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఇందులో 1 ఉంటాయి కదా ఆల్రెడీ. 2 అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇందులో 1 ఉంది, ఇంకో 2 1లు కలిపితే 2 అవుతుంది కదా. సో ఇందులో ఆల్రెడీ 1 ఉన్నట్టు లెక్క. 2 to the power of 4 అంటే ఏంటి, 1 ఉంది, 3 కూడా ఉంది. సో 1 + 3 4 అవుతుంది కదా. సో అన్నిటిలో కామన్గా ఉన్న లీస్ట్ పవర్ 2 to the power of 1 అనమాట. ఓకే, ఇంకేమున్నది కామన్గా అన్నిటిలో కామన్గా ఏముంది, ఇక్కడ 3 to the power of 1 ఉంది, 3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. అంటే 3 to the power of 1 అనేది కామన్గా ఉంది. అంటే ఏంటి, 2 to the power of 1 అంటే అర్థం ఏంటి, 2 1s are 2. ఓకే, 2 1s are 2 ఇంటూ 3 పైన 1 ఉందంటే 3 ఒకసారి వేసుకోవాలి, 2 3s are 6 అనమాట. అంటే ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ 18 36 48 ఈజ్ హెచ్సిఎఫ్ ఎంత అక్కడ 6 అనమాట ఆన్సర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో కాబట్టి కొంచెం అర్థం కానట్లయితే కొంచెం వెనక్కి పెట్టుకోండి, వాయిస్ క్లియర్గా లేకపోతే మాత్రం మళ్ళీ వినండి. ఓకేనా, హెచ్సిఎఫ్ అనుకోవాలంటే మనకి 3 రకాల మెథడ్లు ఉన్నాయి. అది పిఎఫ్ఎం మెథడ్, డివిజన్ మెథడ్, ఇంకోటి షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజన్ మెథడ్ చూద్దాం. ఓకేనా, డివిజన్ మెథడ్ ఏం చెప్పాము మీ అందరికీ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 18 36 48 ఉంది కదా, 18 36 48. సో ఇందులో మినిమం నెంబర్ 18, దానికంటే కొద్దిగా మ్యాక్సిమం 36 అనమాట. సో ఈ రెండు తీసుకుని మనం ఇలా డివైడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మినిమం నెంబర్ ఏముంది, 18 ఉంది, దానికంటే కొంచెం మ్యాక్సిమం నెంబర్ 36. 18 డివిజర్లో వేసుకొని దీన్ని మధ్యలో వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 18 టేబుల్ కౌంట్ చేయండి, 2 18s are 36 అంతేనా. రిమైండర్ ఏమొస్తుంది, 0. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్లో మనకి ఇక్కడ డివిజర్ ఏముందో అది ఆన్సర్ మనకి, డివిజర్. దీన్ని ఏమంటాం మనం, డివిజర్. ఈ డివిజర్ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డివిజర్ ఏం మిగిలింది, మనకి 18 మిగిలింది. ఇది ఆల్రెడీ ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, 48. ఈ 48 మనం మళ్ళీ సెంటర్లో వేసుకోవాలి. అర్థమైంది అందరికీ. ఒకసారి వీడియో అర్థం కాదు, మళ్ళీ కొంచెం వెనక్కి పెట్టుకుని చూడండి, నో ప్రాబ్లం. సో 18 36 48, ఇందులో మినిమం నెంబర్ 18 కాబట్టి చెవిలో వేసుకున్నాను, 36 దీని కొంచెం పెద్దది కాబట్టి ఫస్ట్ రెండు యూజ్ చేస్తున్నాను, 36 మధ్యలో వేసుకున్నాను. 2 18s are 36, 36లో 36 0. సో ఇక్కడికి 0 అయిపోతుంది కాబట్టి రిమైండర్ ఇక్కడ లెక్క కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ఆన్సర్ ఇది కాదు, మనకి ఆన్సర్ డివిజర్ ఆన్సర్ అవుతుంది హెచ్సిఎఫ్లో. సో 18 తీసుకున్నాను. ఇంకా మనం యూజ్ చేసింది ఏముంది, 48. ఆ 48ని రాసుకున్నాం. సో చూడండి, 48 లోపు 18 టేబుల్ కౌంట్ చేస్తే 2 18s are 36. రిమైండర్ ఏమవుతుంది, 8లో 6 తీస్తే 2 అవుతుంది, 4లో 3 తీస్తే 1 అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు 18 కంటే 12 తక్కువ కాబట్టి మనం దీన్ని మళ్ళీ మనం చెవి కింద వేసుకొని డివిజర్లో ఉన్నదాన్ని మనం మళ్ళీ ఎక్కడ తీసుకురావాలి, ఈ మధ్యలోకి తీసుకురావాలి. ఇది హెచ్సిఎఫ్ యొక్క రూల్ అనమాట, హెచ్సిఎఫ్ యొక్క రూల్ అనమాట. అర్థం అందరికీ. ఒకసారి మళ్ళీ వినండి. రిమైనింగ్ 12 వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క చెవిలో ఉన్నదాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ మధ్యలో వేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 1 12s are 12. 8లో 12 తీయండి, రిమైనింగ్ అంతా 6. మనం 0 వచ్చేంత వరకు చేయాలి. ఇప్పుడు ఈ 12ని మళ్ళీ దీన్ని చెవి కింద మార్చుకుని ఈ 12ని తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలి.
ఓకేనా. ఇలా దీన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి 2 6 12, 12 and 12 తెస్తే 0, అంటే రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం ఆ లెక్క అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అలా చెవిలో దాన్ని మళ్ళీ మధ్యలోకి, చెవిలో దాన్ని మధ్యలోకి. మనకి లాస్ట్లో ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏ రిమైండర్ మిగిలింది, ఇది డివిజర్. ఈ డివిజర్ని మనం ఏమంటాం, హెచ్సిఎఫ్ అంటాం. ఈ డివిజర్ని మనం ఏమంటాం, ఇది హెచ్సిఎఫ్. ఓకేనా. ఇది డివిజర్, DIVISOR డివిజర్. ఈ డివిజర్ మనకి ఏమవుతుందంట, హెచ్సిఎఫ్ అవుతుందంట. ఓకేనా. సో మనకి ఆన్సర్ ఏంటి, ఇక్కడ హెచ్సిఎఫ్. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఈ మెథడ్లో మనకి హెచ్సిఎఫ్ 6 వచ్చింది. రెండు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి మీరు కొంచెం స్లోగా అర్థం చేసుకుంటూ మూవ్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ది క్విక్ ట్రిక్ చూద్దాం ఒకసారి. క్విక్ ట్రిక్ చూసినట్లయితే మనం ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, క్విక్ ట్రిక్లో మనకి తక్కువ టైంలో చూడాలంటే ఈ యొక్క హెచ్సిఎఫ్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఇచ్చిన నెంబర్లు ఏంటి మనకి ఇక్కడ 18, 36, 48. సో 18, 36, 48 ఇందులో మనకి ఏం చెప్తున్నానంటే ఇక్కడ వీటిలో పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి చూసుకోమంటున్నాడు. ఫస్ట్ మనకి పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి, స్మాలెస్ట్ పాసిబుల్ డిఫరెన్స్ అంట, స్మాలెస్ట్ పాసిబుల్ డిఫరెన్స్. సో దీనికి స్మాలెస్ట్ పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి, 36 నుంచి 18 తీయండి, 18 రిమైండర్. ఓకే. ఒకవేళ దీనికి మధ్యలో రిమైండర్ చూడండి, గ్యాప్ చూడండి, డిఫరెన్స్ చూడండి. 48, 36 డిఫరెన్స్ చూడండి. 8లో 6 తీస్తే 2, 4లో 3 తీస్తే 1. దీనికి మినిమం డిఫరెన్స్ 18 వచ్చింది, దీనికి మినిమం డిఫరెన్స్ ఏమొచ్చింది, 12 వచ్చింది. సో ఇక్కడ మనకి 18, 12 ఉంది. దీనికి మినిమం డిఫరెన్స్ ఎంత, 6 అనమాట. సో ఇది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది మనకి తక్కువ టైంలో చేయాలంటే మినిమం డిఫరెన్స్ ఏముందో చూసుకోమంటున్నాడు. ఫస్ట్ మినిమం డిఫరెన్స్ ఉండి అది ఆ యొక్క మినిమం డిఫరెన్స్ అనేది ఈ మూడిట్లో క్యాన్సిల్ అవ్వాలి, మళ్ళీ ఆ మూడిట్లకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా. ఈ మినిమం డిఫరెన్స్ అనేది ఈ మూడిట్లకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. చూడండి అవుతుందో లేదో. ఈ 6 అనేది 3 టైమ్స్ పోతుంది ఇందులో, 6 అనేది ఇందులో 6 టైమ్స్ పోతుంది. ఈ 6 అనేది ఇందులో 8 టైమ్స్ పోతుంది. సో ఈ విధంగా మనకి ఆ మినిమం డిఫరెన్స్ అనేది మూడిట్లలో కూడా మూడిట్లకి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మనకి తక్కువ టైంలో చేయాలంటే మినిమం డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. వీడియో కొంచెం లెంత్ అనిపిస్తే కొంచెం మళ్ళీ వెనక్కి చూసుకోండి, బాగా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి చూసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనకి హెచ్సిఎఫ్లో పిఎఫ్ఎం మెథడ్, డివిజన్ మెథడ్ ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే లీస్ట్ అయి ఉండాలి, కామన్ అయి ఉండాలి, కామన్ పవర్, లీస్ట్ కామన్ పవర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి లీస్ట్ కామన్ పవర్ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటిలో లీస్ట్ అయి ఉండాలి, లీస్ట్గా ఉండాలి, కామన్గా ఉండాలి, పవర్ అయి ఉండాలి. ఓకేనా, లీస్ట్ కామన్ పవర్ అనమాట. సో ఎవరైనా ఫోటో తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ మోడల్ ఈ విధంగా మనకి ఇది బేసిక్ మోడల్ అనమాట. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయాలంటే ఇది బేసిక్ మోడల్. కొంచెం ముందుకు వెళ్ళి అయితే ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో. కొంచెం మీరు ఓపికతో వింటే ఈ క్లాస్ అనేది మీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలరు. ఓకేనా, మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ మెథడ్లో ఉపయోగించి ఏ ప్రాబ్లం కానీ అప్లై చేయండి ఒకసారి. అప్లై చేసిన తర్వాత మీకు చాలా ఈజీగా ఏ ప్రాబ్లం మీరు అటెంప్ట్ చేయగలరు. ఎగ్జామ్లో కూడా మీరు కొంతమంది క్లాసులు చెప్తారు కానీ సరిగ్గా చెప్పరు. సో మీరు ఒకసారి ఇది ఫ్రీ క్లాస్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వింటూ నేర్చుకున్నట్లయితే, మీరు కొంచెం ఓపిక పట్టినట్లయితే ఈ లెసన్లో మీరు అన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కంపల్సరీ ఎగ్జామ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్గా వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎలా అడుగుతాడో కూడా చూద్దాం ఒకసారి. సో ఈ క్లాస్లో మనకి టైప్స్ ఆఫ్ ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏ విధంగా ఎన్ని మెథడ్లు మనకు ఉంటాయి,
ఎన్ని రకాలుగా వాడు అడుగుతాడు ఎగ్జామ్లో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ సో చెప్పుకున్నాం మనం ఒకసారి. ఇప్పుడు క్విక్ ట్రిక్ చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ క్విక్ ట్రిక్ చెప్పుకున్నాం. అవి మినిమం పాసిబుల్ డిఫరెన్స్, లీస్ట్ పాసిబుల్ డిఫరెన్స్. తక్కువ టైంలో చేయాలంటే క్విక్ ట్రిక్లో ఏం చెప్పాలి మనం, లీస్ట్ అయి ఉండాలి, పాసిబుల్ డిఫరెన్స్, మూడిట్లో డిఫరెన్స్ చూసుకుంటూ ఉండాలి. డిఫరెన్స్ వచ్చిన దాన్ని మనం నెక్స్ట్ అన్నిటిలో కూడా ఫ్యాక్టరీ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఫైండ్ HCF ఆఫ్ 30, 42, 35 అందరికీ చూద్దాం. HCF ఆఫ్ ఒకసారి ట్రై చేయండి మీరు. 30, 42, 135 ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మనకి ఇచ్చిన మెథడ్లో మీరు బెస్ట్ మెథడ్, ఈ టైం బట్టి మీరు ఏ టైం ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఒకసారి. సో మనం ఇక్కడ తక్కువ టైంలో చేయాలని మనం ఏం చెప్పుకున్నాం, మనం ఫస్ట్ది లీస్ట్ తక్కువ టైంలో చేయాల్సింది పాసిబుల్ డిఫరెన్స్. సో 30కి 42కి 30కి డిఫరెన్స్ ఎంత 12. సో మనకి 12 వచ్చింది. మరి ఈ 12 అనేది 30లో క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఇది అనేది 12 అనేది ఆన్సర్ కాదు. మరి ఏంటి సార్ అంటే ఈ 12 ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఫ్యాక్టర్స్ అంటే 12లో ఏ నెంబర్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి. 1 డివైడ్ అవుతుంది, 2 డివైడ్ అవుతుంది, 3 డివైడ్ అవుతుంది, 4 డివైడ్ అవుతుంది, 6 డివైడ్ అవుతుంది, 12 డివైడ్ అవుతుంది. అంతేనా. లీస్ట్ పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి, 30కి 42కి 12 వచ్చింది. కానీ 12 అనేది 30లో క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇది HCF కాదు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది కాదు. మరి ఇక్కడ మనకి 12 అప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి 12కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 12 అనేది HCF కాదు కదా. 6 చూద్దాం. ఇప్పుడు 6 అని 30లో పాసిబుల్ అవుతుంది. ఈ 6 చూద్దాం. 42లో అవుతుందా, అవుతుంది. కానీ 135 అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకు, 2 6 12, రిమైండర్ 1 15. సో 6 అనేది మూడింటిలో క్యాన్సిల్ అవ్వట్లేదు, అవ్వాలన్నమాట. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో 4 తీసుకుందాం. ఎందుకు తీసుకున్నానంటే ఈ యొక్క 12కి అన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట. సో 4 అనేది 30లో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 3 తీసుకుందాం ఒకసారి. 3 అనేది 30లో అవుతుంది. ఎందుకు, 10 times 30. ఇందులో 3 1 3 3, రిమైండర్ 2 పెట్టుకుంటే పక్కన 4 3 12 అవుతుంది. ఇందులో 4 3 12, 5 3 15 అవుతుంది. అంటే 3 అనేది దీంట్లో క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో క్యాన్సిల్. సో కాబట్టి మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంట, 3 అనమాట. దీనికి 135కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో మనం ఇదేంటిది, తక్కువ టైంలో చేయాల్సిన ప్రాబ్లం అనమాట. అలా కాకుండా మనం ఒకసారి సింపుల్ మెథడ్ ఏంటిది, డివిజన్ మెథడ్ చూద్దామా. డివిజన్ మెథడ్ ఒకసారి HCFలో డివిజన్ మెథడ్ ఎలా చేయాలి, ఇలా చెవులు వేసుకుని 30 42 తీసుకోవాలి. ఫస్ట్ 30 42, 130 30, రిమైండర్ 12. ఇప్పుడు ఏం చెప్పండి, 30 ఇక్కడ HCFలో రిమైండర్కి మళ్ళీ చివరి డివిజన్లో మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నదాన్ని మనం మధ్యలోకి తీసుకుని రావాలి. 30 1 12 12, 2 12 24, రిమైండర్ ఎంత 6. మళ్ళీ దీన్ని చివరిలో మార్చుకోవాలి. ఈ యొక్క డివిజన్ని తీసుకురావాలి. 2 6 12. ఇక్కడ మనకి డివిజన్ ఏం మిగిలిపోయింది, ఇక్కడ 6 మిగిలింది. కాబట్టి ఇది HCF 6 కాదు. కానీ ఇక్కడ మనకి 6ని ఇలా మార్చుకుని ఈ డివిజన్ ఇక్కడ డివిజన్లో మార్చుకుని ఇక్కడ ఏం మిగిలిపోయింది, రిమైనింగ్ ఇంకా 135 మిగిలింది. ఈ 135ని ఇక్కడ వేసుకొని చేసుకోవాలి. 2 6 12, ఇంకా రిమైండర్ 1 ఉంది. వన్ 20 22 2 చూద్దామా. 2 6 12 1, 2 6 12 ప్లస్ 1 132. సో 22 6 ఎంత 132. రిమైండర్ ఎంత మిగులుతుంది మనకి, 3 మిగులుతుంది. 135లో నుంచి 132 తెస్తే ఏమవుతుంది, 3 మిగులుతుంది. ఈ డివిజన్ మనం మార్చుకోవాలి, చెవిలో మార్చుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఉన్న డివిజన్ని ఈ యొక్క సెంటర్లో వేసుకున్నాం. ఇప్పుడు 3 టేబుల్ 2 3 6,
చూడండి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ హెచ్సిఎఫ్లో ఈ డివిజన్లో ఏం మిగిలిందో అదే మనకు ఆన్సర్. డివిజన్లో మనకి ఏం మిగిలింది 3 మిగిలింది. సో ఈ 3 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అనమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ హెచ్సిఎఫ్ వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఏ హెచ్సిఎఫ్ అయినా సరే మనం 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. అదేంటది లీస్ట్ పాసిబుల్ డిఫరెన్స్ అంటే క్విక్ ట్రిక్, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటి బేసిక్గా ఉండేది డివిజన్ మెథడ్. ఓకేనా, అక్కడ డివిజన్ మెథడ్ అంటే ఎల్సిఎంలో ఎలా వేసుకోవాలి, ఇక్కడ డివిజన్లు కాబట్టి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఏం వేసుకోవాలి మనం చెవులు వేసుకొని డివిజన్ రిమైండర్ అవి చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకో మోడల్ ఈ విధంగా ఉంటుంది. ఈ హెచ్సిఎఫ్లో అన్ని బేసిక్ అడుగుతాడు, మ్యాక్సిమం అన్నీ కూడా బేసిక్ ఇస్తాడు. గ్రూప్ డి వాళ్ళకి కొంచెం డెప్త్ కలాలంటే కొంచెం డెసిమల్ ఇస్తాడు, డెసిమల్స్ తర్వాత ఫ్రాక్షన్స్ ఇస్తాడు, కొంచెం చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఎగ్జామ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫ్రాక్షన్లు ఇస్తే ఈ విధంగా చేయాలి. సో ఫ్రాక్షన్ ఇస్తే ఈ విధంగా చేయాలని మనం చూద్దాం ఒకసారి. ఎగ్జామ్లో ఫ్రాక్షన్స్ ఇస్తే ఈ విధంగా చూడండి. బోర్డు రఫ్ చేస్తున్నాను ఒకసారి. ఫ్రాక్షన్ అంటే మీకు అందులో ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఒకసారి మళ్ళీ వాటిని గుర్తు చేస్తాను మీకు. ఫ్రాక్షన్ అంటే భిన్నములు తెలుగులో. ఈ ఫ్రాక్షన్స్లో మనకి లవము మరియు హారములు ఉంటాయి. ఓకేనా, మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆల్రెడీ. లవము అంటే న్యూమరేటరు, హారం అంటే డినామినేటర్. పైన ఉన్న వాటిని న్యూమరేటర్ అంటాము, కింద ఉన్న వాటిని డినామినేటర్ అంటాం. సో మీకు మనకి ఇవి ముందుగా తెలిసే ఉంటాయి ఆల్రెడీ అందరికీ. ఐటీఐలో లేదంటే 10th క్లాస్లో 7th 6thలో కూడా ఉంటాయి ఇవి. ఓకేనా, భిన్నములు ఉంటాయి. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఇప్పుడు చెప్పాల్సిన క్లాస్ కాదు, అయినా సరే మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను. ఓకేనా, అంటే ఎందుకంటే ఫ్రాక్షన్స్లో కూడా మనకి ఎల్సిఎంలు వస్తాయి. ఈ ఫ్రాక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాక్షన్ అంటే భిన్నములు, భిన్నము. సో భిన్నం అంటే ఏంటి, ఏవైతే x/y రూపంలో ఉంటాయో వాటిని మనం ఏమంటాం, భిన్నములు అంటాం. సో ఈ x/y రూపంలో ఉంటాయి. ఈ xనేమో మనం న్యూమరేటర్ అంటాము, వైనేమో కింద ఉన్న వాటిని ఏమంటాం, డినామినేటర్ అంటాం. ఎవరికైతే గుర్తులేవో వాళ్ళు ఒకసారి చూడండి. తెలుగులో మనం పైన వాటిని లవము అంటాం, కింద ఉన్న వాటిని హారము అంటాం. ఒకసారి నోట్ చేసుకోండి. పైన ఉన్న వాటిని లవము అంటాం, కింద ఉన్న వాటిని హారం అంటాం. ఎందుకంటే ఇవి మనకు ఇప్పుడు ఎగ్జామ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఇలాగ భిన్నంలో అడుగుతున్నాడు. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం 10/5 తీసుకున్నాం. 10/5 తీసుకున్నాం. ఇదేమో న్యూమరేటర్ డినామినేటర్. అప్పుడు ఏం చేస్తాం మనం, పైన కింద కూడా ఒకే టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకోవాలి, చేస్తాం ఒకేలా. ఓకేనా, నేను కిందన 5 టేబుల్తో 1 టైం 1 5s are 5. అదే 5 టేబుల్ పైన హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్. అంటే ఏంటి, 10/5 అనేది దేనికి సమానం అంట, 2/1కి సమానం. అర్థం అందరికీ కూడా 10/5 అనేది 2/1కి సమానం అన్న లెక్క. ఓకేనా, ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 25/10 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో 5 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 టైమ్స్ క్లాస్ అంటే 5/2 సమానం. సో ఈ విధంగా మనకి పైన ఉన్న వాటిని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న వాటిని డినామినేటర్ అంటాం. సో ఇది ఫ్రాక్షన్ యొక్క బేసిక్ రూల్ అనమాట. సో ఈ విధంగా మనకి ఫ్రాక్షన్లో ఎటువంటి ఎల్సిఎం అడుగుతున్నాడు చూద్దాం ఒకసారి. ఫ్రాక్షన్ టైపు ఎల్సిఎం అనమాట. అది ఇందా చెప్పుకున్న క్లాస్ ఏంటంటే బేసిక్ టైప్ ఎల్సిఎం. ఇప్పుడు ఇది ఒక రకంగా ఫ్రాక్షన్ టైప్ ఎల్సిఎం ఏ విధంగా అడుగుతున్నాడు, ఏం చేయాలి, ఒకవేళ ఎగ్జామ్లో ఫ్రాక్షన్ టైప్ ఎల్సిఎం అడిగితే ఏం చేయాలి, ఇదే మనకి క్లాస్ అనమాట. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ విత్ ఫ్రాక్షన్ మోడల్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ ఒక ప్రాబ్లం ఇస్తాను చూడండి. 36/125
ఓకే ఓకే బేసిక్ ప్రాబ్లం చేద్దాం ఫస్ట్. ఈజీ ప్రాబ్లం చేద్దాం, చేసిన తర్వాత ముందుకు వెళ్దాం. కన్ఫ్యూజ్ అవుతుంది పెద్ద ప్రాబ్లం చేస్తాం. చూడండి వేస్తాను చూడండి. 10/5, 25/10, 30/15. సో ఇలాగ మనకి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఏంటి కనుక్కోమన్నాడు? 10/5, 25/10, 30/15 కనుక్కోమన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇంకొక రూల్ ఉంది, బేసిక్ రూల్ ఉంది. ఈ యొక్క ఫ్రాక్షన్ టైప్లో ఎల్సిఎం కనుక్కోమంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఇలా బై వేసుకొని పైన ఉన్న వాటికి న్యూమరేటర్కి ఎల్సిఎం కట్టాలి. అంటే ఏంటి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్. కింద వాటికి ఏం కట్టాలి? హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఇలాగా లవము మరియు హారంలో ఉన్నట్లయితే వాటికి ఏం చేయాలంట? పైన వాటికేమో ఎల్సిఎం కట్టాలంట, కింద ఉన్న వాటికేమో హెచ్సిఎఫ్ కట్టాలంట. చూద్దాం ఒకసారి. పైన ఉన్న వాటికి ఎల్సిఎం కట్టండి. క్విక్ ట్రిక్లో కట్టండి ఒకసారి. క్విక్ ట్రిక్లో అంటే ఏంటి? మనకి తక్కువ టైంలో అవ్వాలంటే పైన ఉన్న వాటికి ఎల్సిఎం ఎలా కట్టాలి? 10, 25, 30. ఏది మ్యాక్సిమము? 30. కానీ 30లో 10 అనేది క్యాన్సిల్ అవుతుందా? అవుతుంది. కానీ 25 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 30 అనేది ఎల్సిఎం కాదు. అప్పుడు నేను ఏం చేయాలి? 30ని డబల్ చేయండి. అంటే ఎంత? 32 60. 60లో 10 అవుతుంది. 25 అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి ఇది కాదు. 30ని త్రిబుల్ చేయండి. 33 90. 90లో 10 అవుతుందా? అవుతుంది. 25 అవుతుందా? అవ్వదు. కాబట్టి అది కాదు. 30ని 4తో బాగా గుణించండి. 34 120. 120లో 10 అనేది క్యాన్సిల్ అవుతుంది. 30 క్యాన్సిల్ అవుతుంది. కానీ 25 క్యాన్సిల్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? 30ని మనం 5తో 150 చూసుకుందామా. 150లో 10 క్యాన్సిల్ అవుతుంది. 25 కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్ ఏమవుతుంది? 100. సో 6 టైమ్స్ అవుతుంది. సో ఇది ఓకే అవుతుంది, ఇది ఓకే అవుతుంది, 30 కూడా ఓకే అవుతుంది 5 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? 150 ఎల్సిఎం అవుతుంది. బై హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడండి. దీనికి డినామినేటర్ కింద ఉన్న వాటికి 5కి 10కి 15కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? క్విక్ ట్రిక్లో దీనికి మినిమం డిఫరెన్స్ ఎంత? 5. దీనికి మినిమం డిఫరెన్స్ ఎంత? 5. ఈ 5 అనేది ఇందులో క్యాన్సిల్ అవుతుంది, ఇందులో క్యాన్సిల్, ఇందులో అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? 5. 150/5 అంటే ఏంటి? 5 టైమ్స్. 5లో 5 టేబుల్ తీసుకున్నాను. 5లో 5 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు పక్కన 0 ఉంది కదా, ఈ 0 కొట్టేసి ఇక్కడ 0 వేసుకోవాలి. అంటే 30 టైమ్స్ ఏమవుతుంది? 35 150. 1 5 5 అని. ఎప్పుడైతే మనకి 30 బై కింద 1 ఉంది, ఎప్పుడైతే మనకి డినామినేటర్లో 1 ఉందో న్యూమరేటర్లో నెంబర్ ఎంతో అదే ఆన్సర్ మనకి. అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ? 30. సో ఎల్సిఎం ఆఫ్ 10/5, 25/10, 30/15 ఈజ్ ఆన్సర్ ఎంత? 30. ఇదన్నమాట. సో మనకి ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు. నేను త్వరగా అవ్వడం కోసం చేశాను. మీరు అదే యొక్క ఎల్సిఎంని మనం 2 రకాలుగా కట్టుకోవచ్చు కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ డివిజన్ మెథడ్ ట్రై చేయండి. 2 చేసుకోండి. టైం తక్కువ ఉండి ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఈ మెథడ్ ఉపయోగించుకోండి. ఏంటది? క్విక్ ట్రిక్. అందులో ఎల్సిఎంలో ఏం చేస్తాం మనం? క్విక్ ట్రిక్ అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో దాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. హెచ్సిఎఫ్లో అయితే ఏం చేయాలి మనం? పాసిబుల్ డిఫరెన్స్, మినిమం పాసిబుల్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అనేది అన్నింటిలో క్యాన్సిల్ అవ్వాలన్నమాట. సో అది మనకు ఆన్సర్ అవుతుంది. సో 30/1 ఏమవుతుంది? ఆన్సర్ 30 అవుతుంది. అంటే వీటి యొక్క భిన్నములు ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా కట్టాలంటే ఈ విధంగా కట్టాలి. ఓకేనా? భిన్నములు ఇచ్చినప్పుడు ఎల్సిఎం అనేది ఈ విధంగా తయారు చేయాలి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ చేస్తున్నాను. ఫార్ములా నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, చాలా ఈజీ. ఎల్సిఎం కనుక్కోవాలంటే పైన ఎల్సిఎం చేయాలి, కింద హెచ్సిఎఫ్ చేయాలి. ఒకవేళ ఎగ్జామ్లో వాడు ఎల్సిఎం కాదు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు, అప్పుడు ఏం చేయాలి?
ఒకవేళ ఎగ్జామ్లో మనకి అడగదు హెచ్సిఎఫ్ ఆఫ్ 20/5, 30/20, 40/15. సో ఈ విధంగా అడిగాడు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? ఇందాక ఎల్సిఎం కనుక్కున్నాం, ఎల్సిఎం అంటే చేసుకున్నాం. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అడిగాడు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫైండ్ అన్నప్పుడు చేయాల్సింది కదా, పైన ఉన్న వాటికి ఏం చేయాలి, కింద ఉన్న వాటికి ఏం చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు పైన ఉన్న వాటికి ఏం కట్టాలంట? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే లవములకు ఏం కట్టాలంట? హెచ్సిఎఫ్ కట్టాలంట. కింద ఏం కట్టాలంట? ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు పైన హెచ్సిఎఫ్ వేసి చేసుకోవాలి, ఓకేనా. ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం చేసుకోవాలి, హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ చేసుకోవాలి, కింద ఎల్సిఎం చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి? హెచ్సిఎఫ్ 20కి 30కి 40కి హెచ్సిఎఫ్ ఏంటి? 20, 30, 40. డివిజన్ మెథడ్ చేయండి. డివిజన్ మెథడ్ మినిమం 20 డివిజన్ వేసుకున్నాను, దానికంటే కొంచెం పెద్ద నెంబర్ పక్కన వేసుకున్నాను. 1 2s 20, 1 20s 20, రిమైండరింగ్ ఎంత? 10. మళ్ళీ దీన్ని డివిజన్ ఎలా మార్చుకున్నాను? రిమైండర్ని డివిజన్గా మార్చుకున్నాను. మళ్ళీ 20 ఇక్కడ వేసుకోవాలి. ఈ చివరిలో ఉన్నదాన్ని మళ్ళీ మధ్యలో తీసుకురావాలి. 2 10s 20. అంటే ఇక్కడ ఆన్సర్ అంతా హెచ్సిఎఫ్ అంతా 10. కానీ ఇంకా మనకి ఏం మిగిలింది? 20 వాడాం, 30 వాడాం, రిమైనింగ్ ఎంత ఉంది? 40 ఉంది. సో 40 కూడా చేద్దాం ఒకసారి. 40ని మధ్యలో వేసుకొని ఇక్కడ డివిజన్ ఏం మిగిలింది? 10 మిగిలింది. ఆ డివిజన్ ఇక్కడ వేసుకోవాలి. 4 10s 40, రిమైనింగ్ ఎంత? 0. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఈ డివిజన్ మనకు ఆన్సర్ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30, 40కి ఏమవుతుంది? ఆన్సర్ 10 అవుతుంది. ఇదిగో 10. కింద ఏం కట్టాలి? వీటి కింద ఉన్న వాటికి ఏం కట్టాలంట? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంట. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 5కి 20కి 15కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2 రకాల మెథడ్లు ఉన్నాయి. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది? డివిజన్ మెథడ్ ఉంది ఎల్సిఎం చేయాలంటే. తక్కువ టైం చూద్దాం ఒకసారి. 5కి 20కి 15కి 5కి 20కి 15కి 5కి 20కి 15కి కింద ఉన్నాయి కదా, ఈ కింద ఉన్న వాటికి ఏం కట్టాలంట? ఎల్సిఎం కట్టాలంట. ఇందులో వేసినప్పుడు అంతా 20 తీసుకున్నాను. ఇది 21s 20. సో ఈ 20లో 5 క్యాన్సిల్ అవుతుంది, 20 క్యాన్సిల్ అవుతుంది, కానీ 15 క్యాన్సిల్ అవ్వదు. ఎందుకు? 1 15s 15, 2 15 30 అవుతుంది, క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. అంటే నేను ఏం చేయాలి? డబల్ చేయాలి. 22s 40 తీసుకుందాం. 40లో 5 క్యాన్సిల్ అవుతుంది, 20 క్యాన్సిల్ అవుతుంది, 15 క్యాన్సిల్ అవుతుందా? అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం 20ని 3తో గుణించాలి. 23s 60. 60లో 5 క్యాన్సిల్ అవుతుంది, 20 క్యాన్సిల్ అవుతుంది, 15 కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 మనకి ఓకే అవుతున్నాయి దేంట్లో? 60లో. అంటే ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 60. పైన ఏం చేస్తే కింద చేయాలి. నేను కిందన 0 క్యాన్సిల్ చేశాను, పైన కూడా 0 క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఏం మిగిలింది? 1/6 మిగిలింది. 1/6 మిగిలింది. ఆన్సర్ ఇక్కడ ఏంటంట? ఎల్సిఎం ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 20/5, 30/20, 40/15. ఆన్సర్ ఏమవుతుంది? 1/6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తున్నాను? నేను సింపుల్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుంది ఇక్కడ. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనం 3గా మార్చాలి. ఏ విధంగా మార్చాలి? ఈ 1 చూడండి, 1 అంటే మధ్యలో వేసుకోవాలి, 6ని రిమైనింగ్ డివిజన్కి మార్చుకోవాలి. అవదు. ఓకే. సో 1/6 అనేది మనకి ఇది ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్కి అంటే లవములకు హెచ్సిఎఫ్ కట్టాలి, హారాలకు ఎల్సిఎం కట్టాలి. ఒకవేళ ఎల్సిఎం అడిగితే పైన ఉన్న వాటికి ఎల్సిఎం కట్టాలి. సో సేమ్ లెటర్ అనమాట. ఇక్కడ సేమ్ లెటర్, ఇక్కడ సేమ్ లెటర్, ఇక్కడ సేమ్ లెటర్ హెచ్ అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎల్ అడిగితే ఇక్కడ ఎల్ ఉంటుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇంకెవరికైనా కొంచెం ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే, ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని ఒకసారి మళ్ళీ వీడియో వెనక్కి చూసుకోండి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో మోడల్ ఈ విధంగా అడుగుతాడు. ఇక్కడికి ఫ్రాక్షన్స్ అయిపోయినాయి. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో చూద్దాం ఒకసారి. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. గ్రూప్ డి లెవెల్ అంటే పర్వాలేదు, చేయొచ్చు. టైం టేకింగ్ ప్రాసెస్లే, అన్నీ తక్కువ టైంలోనే అవుతాయి. సో ఒకసారి మీరు డౌట్ పడకుండా ఈ వీడియో చూస్తూ ఉండి 1 గంట ఈ యొక్క టైం కేటాయించినట్లయితే ఈ వీడియోకి మీరు పూర్తిగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలరు. ఓకేనా, అందులో నో ప్రాబ్లం. సో ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే, ఒకవేళ పర్వాలేదు వీడియో చేయనొచ్చు క్లాసెస్ అనుకుంటే మీరు ఎవరన్నా షేర్ చేయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల వాళ్ళన్నా కొంచెం చూస్తారు. సో మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. కొంచెం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. దానివల్ల ఏమవుతాయంటే మరిన్ని వీడియోస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ డి లెవెల్ అనేది క్రాక్ చేయడమే యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం. ఎవరైతే ఫాలో అవుతున్నారో వారందరికీ ఎంతో కొంత కంటెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్. సో మనకి ఇటువంటి ఫ్రాక్షన్స్ లెక్క అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామ్లో డెసిమల్ వేస్తే ఈ విధంగా చేయాలి. సో మనం ఆల్రెడీ తెలుసు చాలామందికి ఫ్రాక్షన్స్ డెసిమల్స్ ఉంటాయి. డెసిమల్ని ఫ్రాక్షన్స్కి మార్చుకోవడం, ఫ్రాక్షన్స్ డెసిమల్కి మార్చుకోవడం చాలామంది తెలుసు. ఒకసారి నేను జస్ట్ ఒక్కటి చెప్తాను, తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాం. సో డెసిమల్ అంటే మనకి మ్యాక్సిమం పాయింట్స్లు ఉంటాయి. ఇప్పుడు ఈ మెథడ్ ఏంటంటే డెసిమల్ టు ఫ్రాక్షన్. డెసిమల్ టు ఫ్రాక్షన్. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి 0.9 ఉంది. ఓకేనా, నెక్స్ట్ 1.6, 1.06 ఇవన్నీ కూడా డెసిమల్స్ అనమాట. ఇవి డెసిమల్స్ అంటాం. డెసిమల్స్ అంటే పాయింట్స్లా ఉంటాయి. వీటిని మనం ఫ్రాక్షన్స్ మార్చాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ రప్పించుకోవాలి. ఎలా చేయాలి? మనం పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉందంటే బై 10 వేసుకుంటాం. ఎందుకు 10 వేసుకుంటామంటే 10లో హౌ మెనీ జీరోస్ ఉంటాయి? 1 జీరో ఉంటుంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంటే ఒక జీరో వేసుకోవాలి, దాని ముందు 1 వేసుకోవాలి. సో 9/10 అనేది దీనికి సమానం అనమాట. 0.9 ఈజ్ ఈక్వల్ టు 9/10. 0.9 అనేది డెసిమల్, 9/10 అనేది ఫ్రాక్షన్. నెక్స్ట్ 1.6 ఉంది. 1.6 ఉంది. పాయింట్తో 2 ప్లేస్లు ఉన్నాయి, 1 ప్లేస్ ఉంది కాబట్టి పైన యాజిటీస్గా నెంబర్ వేసుకుని కిందన పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక జీరో, దీని ముందు ఏమి లేకపోతే 1. అంటే ఏంటి? 1.6 ఈజ్ ఈక్వల్ టు 16/10. ఇక్కడ చూద్దాం, పాయింట్ తర్వాత హౌ మెనీ ప్లేసెస్? 2 ప్లేసెస్. బై వేసుకుని పైన నెంబర్ ఎంత ఉంది? పాయింట్ లేకుండా 106 ఉంది. పాయింట్ లేవనుకుంటే 106. పాయింట్తో 2 ప్లేస్లు ఉన్నాయి, 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. దాని ముందు ఏమీ లేకపోతే 1 వేసుకుంటాం. అంటే ఆన్సర్ ఏంటి? 1.06 ఈజ్ ఈక్వల్ టు 106/100. నేను ఫస్ట్ మీకు ఏం చెప్తానంటే డెసిమల్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్ అలా మార్చాలి. డెసిమల్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్ అలా మార్చుకోవాలి. తర్వాత ఫ్రాక్షన్ డెసిమల్ అలా మార్చుకోవాలి. తర్వాత చూద్దాం. సో డెసిమల్ ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. అలా మార్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం అనేది ముందు చేయొచ్చు. సో మనం ఏ విధంగా అడుగుతాడో చూద్దాం ప్రాబ్లం ఒకసారి. ఈ ఫ్రాక్షన్స్ మీద నేను మళ్ళీ వేరేగా క్లాస్ చేస్తాను. పర్టికులర్గా ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఏ విధంగా చేయాలి, బేసిక్ మాకు తెలియదు సార్ అన్న వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి డెసిమల్ ఏ విధంగా అడుగుతున్నాడు అన్న ఒక టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్, నోటేసుకోండి, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 0.6, 9.6, 0.12. సో ఫస్ట్ మనకి ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. భయపడకండి, మనకి ఎగ్జామ్లో ఎల్సిఎం అనేది డైరెక్ట్గా అడగవచ్చు, ఇలా పాయింట్స్ ఇవ్వచ్చు, ఫ్రాక్షన్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఒకవేళ పాయింట్స్ అంటే డెసిమల్స్లు ఇస్తే ఎలా చేయాలి? ఏం లేదు, ఫస్ట్ డెసిమల్స్ మనం ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? 0.6 అంటే అర్థం ఏంటి? పైన నెంబర్ ఏమి లేకపోతే జీరోకి వాల్యూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ పాయింట్ లేదనుకోండి. ఫస్ట్ పాయింట్ లేదనుకుంటే 0.6 జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఏముంది? ఓన్లీ 6 ఉంది పైన. బై వేసుకుంటాం. పాయింట్ తర్వాత హౌ మెనీ ప్లేసెస్? 1 ప్లేస్ అంటే 1 జీరో, దాని ముందు 1 వేసుకోవాలి. అయిపోయింది. 6/10. ఇక్కడ చూడండి, పాయింట్ లేదనుకోండి 96 బై పాయింట్ తర్వాత హౌ మెనీ ప్లేసెస్? 1 ప్లేస్ అంటే 1 జీరో, అంటే బై 1 దాని ముందు 1 వేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ లేదనుకోండి 0, 1, 2 ఉంది.
1 2 జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి ముందు వేస్తే 1 2. పాయింట్ తర్వాత హౌ మెనీ ప్లేసెస్ 1 2 రెండు ప్లేస్లు ఉన్నాయి అంటే 2 జీరోస్ తీసుకోవాలి. దాని ముందు వేసుకోవాలి 1 వేసుకోవాలి. అయిపోయింది. ఇచ్చిందని మనం డెసిమల్ ఇచ్చిందని ఫ్రాక్షన్లో మార్చుకున్నాము. ఫ్రాక్షన్లో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏమన్నాడు, ఎల్సిఎం కొనుక్కోమన్నాడు. ఆల్రెడీ తెలుసుగా మనకి ఎల్సిఎం అంటే ఏంటి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు పైన ఉన్న వాటికి ఏం కట్టాలంట, ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలి, ఎల్సిఎం ఆఫ్ లవములు అంటే న్యూమరేటర్. పైన ఎల్సిఎం కదా, కింద ఏం కట్టాలి, హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఫస్ట్ ఎల్సిఎం చూద్దామా. ఎల్ ఏంటి, 6కి 96కి 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 6కి 96కి 12కి 6 96 12 2 తీసుకుంటే 3 2s 4 2s 8 రిమైనింగ్ 1 8 2s 16 6 2s 12 మళ్ళీ 2 తీసుకోండి 3 24 2s 48 3 2s 6 మళ్ళీ 3 తీసుకోండి 1 3s 8 3s మళ్ళీ 1 3s మళ్ళీ 2 తీసుకుంటే 1 2 4 2s 8 మళ్ళీ 1 2 2s 4. ఇప్పుడు చూడండి 2 2s 4 2 2s 4 4 3s 12 12 2s 24 24 2s 48 48 2s 96. ఏంటమ్మా ఎల్సిఎం 96 అనమాట. అంటే 6కి 96కి 12కి ఏమవుతుంది, ఎల్సిఎం 96 అవుతుంది. బై ఇదిగో బై ఈ బై వేసుకున్నాను. 10కి 100కి మినిమం డిఫరెన్స్ చూడండి. హెచ్సిఎఫ్ కట్టాలంటే ఫిక్ట్రిక్లో ఏ మెథడ్, మినిమం పాసిబుల్ డిఫరెన్స్. ఏంటి పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి, మినిమం పాసిబుల్ డిఫరెన్స్ ఏంటి, 10కి 0 కదా, 100కి 10కి చూడండి 90, ఓకేనా. మళ్ళీ 90కి 10కి 80, 80కి 10కి అలా చూసినట్లే మనకి పాసిబుల్ డిఫరెన్స్ 10 అవుతుంది. చూద్దాం ఒకసారి. హెచ్సిఎఫ్ ఎలా కట్టాలి, ఇలా చెవులేసుకోవాలి. 10 ఈ 10 1 10s 10 0 ఈ డివిజన్ అయితే అలా ఆన్సర్ మనకి. ఇదిగో 10. ఇంకేం మిగిలిపోయింది, ఇక్కడ 100 మిగిలింది. ఈ 100 నేను డివైడ్ చేస్తున్నాను. 10 10s 100 రిమైండర్ 0 అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ 10. అంటే ఏంటి, హెచ్సిఎఫ్ ఆఫ్ 10 10 100కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 10 అవుతుంది. సో ఈ కింద 96/10 ఉంది. మరి మన ఎగ్జామ్లో ఒకవేళ ఇలా భిన్నంలో కాకుండా ఫ్రాక్షన్స్ కాకుండా డెసిమల్ ఇస్తే ఎలా చేయాలి, ఇక్కడ ఓన్లీ 1 0 ఉంది కదా, ఓన్లీ 1 0 అంటే ఓన్లీ ఒక పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రం వస్తుంది, ఓకేనా. పైన ఎంత ఉంది, 96 ఉంది అంటే 9.6 ఆన్సర్. ఒక 0 ఉందంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ మాత్రం వస్తుంది. సో 6 ఉంది కాబట్టి 6 ఇదిగో, దాని ముందు ఏముంది నెంబరు 9. సో 9.6 ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ ఈ లెక్కకి ఆన్సర్ ఏమవుతుంది 9.6 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్